అందరికీ నమస్కారం. మనకి రీసెంట్గా 2024 ఐపీఎల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే దీని తర్వాత ఐపీఎల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి T20 వరల్డ్ కప్ అయితే మనకు రాబోతుంది. అయితే ఈ T20 వరల్డ్ కప్లో ప్రతి ఒక్కరికి ఉండే ఒకే ఒక్క క్వశ్చన్ ఏంటంటే ఈసారి ఏ టీం కప్పు గెలవబోతుంది అనే విషయం ప్రతి ఒక్కరికి ఉండేది. అయితే దీంట్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏ టీం అయినా గెలవాలి అంటే వాళ్ళ టాప్ 4 ప్లేసెస్ చాలా కీలకం. సో అయితే ఈ టాప్ 4 ప్లేసెస్ మనకి ఏ టీంకి ఎక్కువ పటిష్టంగా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. అయితే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 20 టీమ్స్ అయితే ఈ T20 వరల్డ్ కప్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. కానీ 20 టీమ్స్ పార్టిసిపేట్ చేసినా కానీ మనం చూసుకోవాల్సింది టాప్ 4-5 టీమ్స్లోనే కప్పు కొడతారు కాబట్టి. సో వీటిల్లో మనం మాట్లాడుకుంటే ఎందుకంటే దాంతోపాటు మనకి 20 టీమ్స్కి టాప్ 4-5 ప్లేస్ మనం చెప్పడం చాలా కష్టం ఇదే వీడియోలో. సో కాబట్టి మనం ఒక 5 టీమ్స్ గురించి అయితే మాట్లాడదాం. ఎందుకంటే వాటికే ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి వరల్డ్ కప్ విన్ అవటం. సో వాళ్ళలో బ్యాటింగ్ ఆర్డర్ టాప్ 4 ప్లేసెస్ ఎలా ఉంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనం టాప్ 5 ప్లేసెస్లో చూసుకున్నట్టయితే మనకి అందరికి గుర్తొచ్చే పేర్లు ఆస్ట్రేలియా, ఇండియా, దాని తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్, దాని తర్వాత సౌత్ ఆఫ్రికా. మరి ఈ 5 టీమ్స్లో మనకి టాప్ 4 ప్లేసెస్ ఎవరికి స్ట్రాంగ్ ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనం సౌత్ ఆఫ్రికా నుంచి స్టార్ట్ చేద్దాం. సౌత్ ఆఫ్రికాలో మనకి ఫస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ చూసుకున్నట్టయితే క్వింటన్ డీకాక్ ఉన్నాడు, రిచా హెండ్రిక్స్. సో వీళ్ళిద్దరిలో కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టార్టింగ్ క్వింటన్ డీకాక్ గనక గ్రీజ్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి స్కోర్ తెప్పించే ఒక హిట్టింగ్ ఎబిలిటీ అయితే డీకాక్ చేస్తాడు. దాని తర్వాత రిచా హెండ్రిక్స్ కూడా స్లో స్టార్ట్ చేసి దాని తర్వాత అగ్రెసివ్గా వెళ్ళిపోతాడు. దాని తర్వాత వాళ్ళకల్లే ఇంకా బ్యాట్స్మెన్ చూసుకున్నట్లయితే మార్క్రమ్ చూసుకుంటే కొంచెం స్లోగా స్టార్ట్ చేసి తను కూడా ఇంకా మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ హిట్టింగ్ ఎబిలిటీ ఇంకా పెంచుతాడు. దాని తర్వాత మనకి ఆల్రెడీ తెలిసిందే క్లాసన్. సో క్లాసన్ ఇన్నింగ్స్ మనందరూ తెలిసిందే, చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలా వీళ్ళ టాప్ 4 ప్లేస్ చూసుకున్నట్టయితే ఎక్స్ట్రాడినరీగా స్ట్రాంగ్గా అయితే కనిపిస్తున్నాయి. సో దాని తర్వాత మరి నెక్స్ట్ టీం చూసుకున్నట్టయితే మనకి ఇంగ్లాండ్ టీమే గుర్తొచ్చింది. సో ఇంగ్లాండ్ టీంలో కనుక మనం చూసుకున్నట్టయితే వాళ్ళ టాప్ 4 ప్లేసెస్లో ఫస్ట్ ఫిలిప్ సాల్ట్ ఉంటాడు, దాని తర్వాత జాస్ బట్లర్, దాని తర్వాత జానీ బైర్స్టో. సో ఇలా వీళ్ళ 3 ప్లేసెస్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో దాని తర్వాత వాళ్ళు లివింగ్ స్టోన్ తీసుకుంటారా లేదంటే హ్యారీ బ్రూక్ని తీసుకొస్తారా? సో ఒకవేళ హ్యారీ బ్రూక్నే తీసుకొస్తే హ్యారీ బ్రూక్ కూడా ఆల్రెడీ మంచి హిట్టరు. సో ఇలా వాళ్ళ 4 ప్లేసెస్ చూసుకున్నట్టయితే మనందరూ తెలిసిందే. సో ఫిలిప్ సాల్ట్ మన ఐపీఎల్లో ఎంత ఇంపాక్ట్ చూపించాడో. సో దాని తర్వాత జాస్ బట్లర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. జానీ బైర్స్టో కూడా తన అయిన రోజున మ్యాచ్ని విన్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయరు. సో దాని తర్వాత హ్యారీ బ్రూక్ కూడా T20లోనే సెంచరీలు చేయగల హార్డ్ హిట్టరు హ్యారీ బ్రూక్ చూసుకుంటే. సో ఇలా వీళ్ళ పర్సెప్షన్లో చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ టీంలో కూడా మంచి ఒక టాప్ 4 ప్లేసెస్ డౌట్ లేని బ్యాట్స్మెన్స్ అయితే వీళ్ళకల్లే ఉన్నారు. మరి దాని తర్వాత మనం చూడాల్సింది న్యూజిలాండ్ టీం. న్యూజిలాండ్ టీంలో మనం చెప్పుకుంటే వీళ్ళకల్లే డెవన్ కాన్వే ఒక స్లో స్టార్ట్ ఇచ్చి దాని తర్వాత అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడే డెవన్ కాన్వే ఉన్నాడు. సో దాని తర్వాత ఫిన్నెలన్ చూసుకున్నట్టయితే వీరేందర్ సెహ్వాగ్కి గుర్తొస్తాడు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనకి గ్రౌండ్లోకి వచ్చినప్పటి నుంచి ఒక అగ్రెసివ్, అంతకుముందు వీళ్ళకల్లే మార్టిన్ గప్తిల్ ఉన్నాడు. సో అతని ప్లేస్ని దాని తర్వాత దానికి ముందు బ్రెండన్ మెక్కలం ప్లేస్ని మార్టిన్ గప్తిల్ రీప్లేస్ చేస్తే ఇప్పుడు మార్టిన్ గప్తిల్ ప్లేస్ని మనకి ఫిన్ ఎలన్ అయితే ఉన్నాడు. సో ఇలా వీళ్ళకల్లే ఫిన్ ఎలన్తో పాటు డెవన్ కాన్వే వీళ్ళ ఓపెనింగ్ బ్యాటింగ్ అయితే చాలా పటిష్టంగా ఉంది. దాని తర్వాత వీళ్ళకల్లే చూసుకున్నట్టయితే కేన్ విలియమ్స్, డారెల్ మిచెల్. సో డారెల్ మిచెల్ చూసుకున్నట్టయితే రీసెంట్గా మనకి అంత ఫామ్లో అయితే కనిపించలేదు. ఎందుకంటే మన సిఎస్కే టీంలో చూస్తే ఒక మ్యాచ్ కూడా చివరి వరకు ఆడి మ్యాచ్ గెలిపించిన సందర్భం అయితే ఒకటి కూడా కనిపించలేదు. సో మరి డారెల్ మిచెల్ తను వాళ్ళ టీంకి అయితే న్యూజిలాండ్ తరఫున అయితే చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అంత ఫామ్లో అయితే కనిపించట్లేదు. సో ఇక్కడ టాప్ 4 ప్లేసెస్లో చూసుకున్నట్టయితే న్యూజిలాండ్ కొంచెం బ్యాక్ స్టెప్లో కనిపించే ఛాన్స్ ఉంది. దాంతోపాటు కేన్ విలియమ్సన్ చూసుకున్నట్టయితే కేన్ విలియమ్సన్ ఫార్మాట్కి తగ్గట్టుగా ఆడతాడు. అది వన్డే అయితే కొంచెం స్లోగా ఆడతాడు, టెస్ట్ అయితే ఇంకా స్లోగా ఆడతాడు, T20 అయితే అగ్రెసివ్గా ఆడతాడు. సో ఇలా వీళ్ళ టాప్ 4 ప్లేసెస్ చూసుకున్నట్టయితే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. డారెల్ మిచెల్ ఫామ్లోకి వస్తే వీళ్ళ టాప్ 4 ప్లేసెస్ కూడా చాలా పటిష్టంగా ఉంటాయి. మరి దాని తర్వాత మనం చెప్పుకోవాల్సింది డేంజరస్ 2 టీమ్స్ గురించి. అదే ఇండియా టీం కనుక చూసుకున్నట్టయితే మనకల్లే ఫస్ట్లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ. సో మనందరూ తెలిసిందే రోహిత్ శర్మ ఎంత ఎక్కువసేపు గ్రీజ్లో ఉంటే అంత డేంజరస్గా మారుతాడు. దాని తర్వాత జైస్వాల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచే 4th గేర్లో అయితే ఆడతాడు. సో అదంతా మనకు తెలిసిందే. సో కానీ మనకి ఇక్కడ బ్యాక్ స్టెప్ కనిపిస్తుంది ఏంటి అంటే మనకి జైస్వాల్ ఇప్పుడు అంత మంచి ఫామ్లో అయితే మనకు కనిపించట్లేదు. అదొక బ్యాక్ స్టెప్ అని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఏదైనా సరే మనకి
ఫామ్లోకి వస్తే ఒక మ్యాచ్ చాలు ఫామ్లోకి రావాలంటే ఖచ్చితంగా. సో అలాంటి ఒక్క మ్యాచ్ కనుక జైస్వాల్కి కనుక ఒక్క మ్యాచ్ పడిందంటే కంప్లీట్గా మ్యాచ్ని తిప్పేయగల ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది జైస్వాల్కి. సో దాని తర్వాత మనకి రోహిత్ శర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాని తర్వాత విరాట్ కోహ్లీ, ఎలాగైనా సరే విరాట్ కోహ్లీ టాప్ 5 లీడింగ్ స్కోరర్స్లో అయితే ఖచ్చితంగా ఉంటాడు ఈసారి కూడా. సో మన విరాట్ కోహ్లీ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ అంటేనే మనకి సూర్యకుమార్ యాదవ్ చివరిదాకా ఉన్నాడంటే మ్యాచ్ ఇండియా టీం గెలిచినట్టే అని అయితే గుడ్డిగా చెప్పేయచ్చు మనం. సో ఇలా మన టాప్ 4 ప్లేసెస్ అయితే చాలా పటిష్టంగా అయితే ఉన్నాయి. సో జైస్వాల్ కొంచెం మనకి జైస్వాల్ ఫామ్ అందుకుంటే చాలు. సో మ్యాచ్ అయితే వన్ సైడ్ అయిపోయింది. సో దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఆస్ట్రేలియా టీం. సో ఆస్ట్రేలియా టీంలో చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వార్నర్ గనక అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడా మ్యాచ్ ఇంకా డోకా లేదు. ఆస్ట్రేలియానే ఈసారి కప్పు కొడుతుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే వార్నర్ చూసి ఆడతాడు ఎప్పుడైనా సరే. సో కానీ వార్నరే అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడంటే అటువైపు ట్రావిస్ హెడ్ కూడా ఉన్నాడు. సో ట్రావిస్ హెడ్ ఇంకా హై వోల్టేజ్లో ఆడే బ్యాట్స్మెన్. సో వీళ్ళిద్దరు కనుక ఒక మంచి స్టార్ట్ ఇవ్వగలిగితే మనకు ఆల్రెడీ చూసాం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎలా ఉందో. సో అలాంటి స్టార్ట్ వీళ్ళిద్దరి మధ్య కనుక వచ్చిందంటే ఇది చెప్పుకోవచ్చు. ఇక వార్ వన్ సైడ్ ఏంటంటే అది ఇతర ఆపోజిషన్లో ఏ టీం ఉన్నా సరే ఖచ్చితంగా ఆస్ట్రేలియానే గెలిచిద్ది ఆ మ్యాచ్లో అయితే చెప్పాలి. సో దాని తర్వాత వాళ్ళ టాప్లు 2 ప్లేసెస్ తర్వాత వాళ్ళకల్లే జాష్ ఇంగ్లీష్ ఉన్నాడు. ఇంగ్లీష్ కూడా మంచి హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న వికెట్ కీపర్. సో ఇంగ్లీష్ అవుట్ అయిన తర్వాత మనకి మిచెల్ మార్ష్ ఉన్నాడు. సో వీళ్ళ టాప్ 4 లేదంటే జాష్ ఇంగ్లీష్ని మిడిల్ ఆర్డర్లో ఆడిచ్చినా కానీ మ్యాక్స్వెల్ వస్తాడు ఆ ప్లేస్కి. సో మరి ఇలా టాప్ 4 ప్లేసెస్ చూసుకున్నట్టయితే వీళ్ళకల్లే మ్యాచ్ విన్నర్సే ఉన్నాడు. ఒకవేళ మ్యాక్స్వెల్ని దింపారంటే మ్యాక్స్వెల్లో మనకల్లే సూర్య ఎలాగో వీళ్ళకల్లే మ్యాక్స్వెల్ అలాగా. సో దాని తర్వాత విరాట్ కోహ్లీ ఎలాగో వీళ్ళకల్లే మిచెల్ మార్ష్ కూడా అలానే ఆడతాడు. సో దాని తర్వాత పైన జైస్వాల్ ఎలాగా హిట్టింగ్గా ఆడతాడు, ట్రావిస్ హెడ్ అంతే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత వార్నర్ ఎలా స్లోగా స్టార్ట్ చేసి అగ్రెసివ్గా మొదలు పెడతాడు. మనకల్లా రోహిత్ శర్మ కూడా అలానే ఉంటాడు. సో ఇలా మన 5 టీమ్స్ చూసుకున్నట్టయితే టాప్ 4 ప్లేసెస్ చాలా పటిష్టంగా అయితే ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మరి వీళ్ళల్లో ఆ రోజు ఆ మ్యాచ్ ఎవరు అగ్రెషన్ చూపిస్తారో అనే దాని మీదే మనకైతే డిపెండ్ అయి ఉంది. కానీ 4 టీమ్స్ చూసుకున్నట్టయితే 5 టీమ్స్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ మ్యాచ్ గెలవాలి అనేది బౌలింగ్ అటాక్ అలాగే మిడిల్ ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉండేది. సో వీళ్ళ మిడిల్ ఆర్డర్ ఎలా ఉంది, దాని తర్వాత బౌలింగ్ అటాక్ ఎలా ఉంది అనే దాని గురించి మనం తర్వాత వీడియోలో అయితే మాట్లాడుకుందాం.